అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు, ఒక మంచి ప్రాపర్టీ కొనాలి అంటే ఎక్కడ కొనాలి, అసలు ఎలా కొనాలి అని అడుగుతున్నారు. దీంట్లో మంచి ప్రాపర్టీ అంటే ఇక్కడ హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీ గ్రూప్స్ ఉంటాయన్నమాట. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, హై ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది. మామూలుగా 3 విధాలుగా మనము విభజించినట్లయితే హెచ్ఐజీ గ్రూప్స్ వాళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్ కానివ్వండి, రాయదుర్గం కానివ్వండి, ఈ లొకేషన్స్ బాగా అక్కడే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ అందుబాటులో ఉన్నది ఏంటంటే, ఇక్కడ సత్వా కానివ్వండి, ఆదిత్య కానివ్వండి, జూబ్లీ హిల్స్లో సరౌండింగ్స్లో మీకు సత్వా కానివ్వండి, తర్వాత ఆదిత్య కానివ్వండి, తర్వాత ది వరల్డ్ డిఎస్ఆర్ కానివ్వండి, రాఘవ ఐరిస్ కానివ్వండి, తర్వాత ఇట్లా ఈ హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఈ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంటే ఎస్ఎఫ్టీ మీకు 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. సో డిఎస్ఆర్ ట్విన్ టవర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు నానక్రామ్ కూడా టోల్గేట్ పక్కన 16,000 ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అది కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్, 45 ఫ్లోర్స్, 2 టవర్స్లో కలిపి 85 ఫ్లాట్సే ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి ప్రాజెక్ట్స్ హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి చాలా మంచిది. సో అట్లనే మీకు ఉస్మాన్ నగరు, తెల్లాపూర్లో రాజ్ పుష్ప కానివ్వండి, ముప్పా కానివ్వండి, హాల్మార్క్ కానివ్వండి, ఇలాంటి మంచి కంపెనీస్ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో తర్వాత గ్రీన్ మార్క్ కానివ్వండి, మై హోమ్ కానివ్వండి, అపర్ణ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీస్ పెద్ద పెద్ద ఫ్లాట్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కాబట్టి హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఇట్లా కొనుక్కోవచ్చు. తర్వాత మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి వచ్చేసరికి ఇక్కడ మణికొండలో కానివ్వండి, పుప్పాలగూడలో కానివ్వండి, నార్సింగ్లో కానివ్వండి, తర్వాత మంచిర్యాలలో కానివ్వండి, తర్వాత ఇటువైపు శంషాబాద్ వైపు ఆరాంఘర్ కానివ్వండి, లంగర్ హౌస్ కానివ్వండి, సన్ సిటీ కానివ్వండి, ఇట్లాంటి లొకేషన్స్లో ఇదే కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి అనమాట. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ గురించి వాళ్ళు అక్కడ కూడా అపన్న వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత క్యాండియర్ కానివ్వండి, లేకపోతే లీగ్ కానివ్వండి, తర్వాత హాల్మార్క్ కానివ్వండి, గ్రీన్ స్పేస్ కానివ్వండి, సో ఫ్రంట్ లైన్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీస్ కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లొకేషన్స్ కూడా బాగున్నాయి, ఎయిర్పోర్ట్కి దగ్గర, ఐటీ కంపెనీస్కి దగ్గర, కాబట్టి ప్రైజెస్ కూడా మనకు అందుబాటులోనే ఉన్నాయి. 7,500, 8,000, 8,500కు ఎస్ఎఫ్టీ మనకు దొరుకుతుంది. కాబట్టి ఇవి బ్రాండెడ్ కంపెనీస్ కాబట్టి అప్రూవల్స్ కానివ్వండి, కొంత మిడిల్లో కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కానివ్వండి, స్టార్టింగ్లో ఉన్నా కానీ ఈ కంపెనీస్లో తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, సరే ఆ కంపెనీల్లో లేవు, అవైలబిలిటీ లేదంటే కొత్త కంపెనీలైనా సరే, సో అప్రూవల్స్ వచ్చినటువంటి దాంట్లోనే మీరు వెళ్ళాలి. అప్రూవల్ లేకుండా వెళ్ళొద్దు. అంటే హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీలో అంటే అప్రూవ్డ్ అయిపోయి రేరా సర్టిఫికెట్లు, రేరా నెంబర్లు ఉన్నటువంటి ప్రాజెక్టుల్లోనే మీరు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీరు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు కొల్లూరు కానివ్వండి, తర్వాత మోకులా కానివ్వండి, తర్వాత పాటి కానివ్వండి, పాటి గణాపూర్ లోపలికి ఈదులనాగలపల్లి కానివ్వండి, వెలిముల కానివ్వండి, తర్వాత నందిగామ, బానూరు, ఈ లొకేషన్స్లో విలాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో ఎస్ఎఫ్టీ రేట్లు వచ్చేసి 12,000, 13,000, 11,000, 10,000, 9,000 కూడా నడుస్తున్నాయి ఆ లొకేషన్స్లో. సో అక్కడికి వెళ్ళి 200 గజాల్లో డూప్లెక్స్, 250 స్క్వేర్స్లో డూప్లెక్స్ కూడా ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. 183 స్క్వేర్స్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మీకు ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత డూప్లెక్స్ కొనుక్కోవచ్చు. ఇంకా లో ఇన్కమ్ గ్రూప్ అనగానే ఇప్పుడు మామూలుగా ఒక 50 lakhsలో ఫ్లాట్ ఇప్పుడు 50 lakhsలో ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీ రావాలంటే ఇప్పుడు కొత్తగా రామ్కి వాళ్ళు ఇస్నాపూర్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో పటాన్ చెరువు దగ్గర కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అట్లనే హాల్మార్క్ వాళ్ళు పాటి, వెలిమిల దగ్గర కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత గంగోత్రి గ్రూప్ కానీ, తర్వాత ఇట్లా ముందుకెళ్తే క్యాండీరోలు కూడా
ముందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే లో ఇన్కమ్ గ్రూప్ అనంగానే మళ్ళీ మనం ఇక్కడ కొంత లో ఇన్కమ్ గ్రూప్ అంటే అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో రావడం చాలా తక్కువ. కాబట్టి చిన్న ఫ్లాట్లు 2 బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఉన్నాయి కొన్ని కంపెనీలు చేస్తున్నారు. సో కొల్లూరు, వెలుమల, బానూరు ఈ లొకేషన్స్‌లో ఇప్పుడు కొత్తగా చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీస్ కడుతున్నారు కాబట్టి ఒక 50, 60, 70 లక్షలు, 80 లక్షల్లో మీరు బాగా తక్కువ రేట్లలో ఎక్కువ ఎస్ఎఫ్టీ కూడా కొనుక్కోవచ్చనమాట. అంటే ఈ వెస్ట్ హైదరాబాదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా హైటెక్ సిటీలో కానివ్వండి, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కానీ వర్క్ చేస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ కొంత హై హై ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నారు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నారు. తర్వాత కొత్తగా జాయిన్ అయినటువంటి కొత్త ఎంప్లాయీస్ వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తం కలిపినా కానీ సరే ఒక్కొక్కరికి 50,000 60,000 వస్తే ఇద్దరు కలిపి 1.5 lakh వచ్చినప్పుడు ఒక 50,000 ఖర్చులు పోయినా 1 lakh మిగులుతుంది కాబట్టి సో వాళ్ళకు ఒక ₹1,00,00,000 వరకు లోన్ వస్తుంది. సో వాళ్ళైతే కొంచెం ఔటర్ రింగ్ రోడ్కి పటాన్ చెరువు వరకు అట్లా ఇస్నాపూర్ వరకు కూడా వెళ్ళి కొనుక్కుంటే ప్రజెంట్ అక్కడ కూడా రెంటల్కి దొరుకుతాయి. వీళ్ళు కూడా కనెక్టివిటీ బాగుంటుందన్నమాట. మీకు హైటెక్ సిటీ రావడానికి కానీ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి అటువైపు రేడియల్ రోడ్లు కూడా డెవలప్ అయ్యి ఉన్నాయి. సో అందువల్ల నేను ఈ లొకేషన్ చెప్తున్నా. తర్వాత కొన్ని లొకేషన్స్ ఇప్పుడు గాజుల రామారంలో ఇండిపెండెంట్ హౌస్లు దొరుకుతున్నాయి, సూరారంలో దొరుకుతున్నాయి. ఇటువైపు కుక్కట్పల్లి బ్యాక్ సైడు బౌరంపేట కానివ్వండి, బీరంగూడ కానివ్వండి, అక్కడ కొన్ని రామేశ్వరం బండ కానివ్వండి, ఈ లొకేషన్లో కొన్ని పాత లేఅవుట్లో ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అవి కూడా కొనుక్కోవచ్చు. సో ఎందుకంటే కొంచెం తక్కువ ఒక ₹1,00,00,000 ఇండిపెండెంట్ హౌస్ అంటే మరి అక్కడే దొరుకుతాయి అనమాట. బీరంగూడ కానివ్వండి, బౌరంపేట కానివ్వండి, మల్లంపేట కానివ్వండి, తర్వాత మీకు సూరారం, గాజుల రామరం ఈ లొకేషన్లోనే దొరుకుతున్నాయి అనమాట. ఒక ₹1,00,00,000 80 లక్షల్లో కానీ. సో అపార్ట్మెంట్లు కూడా స్టాండ్ అలోన్లో అయితే మీకు కుక్కట్పల్లి బ్యాక్ సైడ్లో అయితే మీకు 70, 80 లక్షలు, 60 లక్షలకు కూడా అట్లా దొరుకుతుందంట. బాచుపల్లిలో కూడా మీకు ఇప్పుడు ఎక్కువ రేట్లు అయినాయి. సో కొంచెం ముందుకు వెళ్తే కానీ మంచి తక్కువ రేట్లో దొరకవు అనమాట. సో లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే కొంత లోను, కొంత అమౌంట్ పెట్టుకొని తీసుకోగలిగితే అది ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఇది రేటు పెరుగుతుంది కాబట్టి మీ ఇన్కమ్స్ పెరుగుతాయి కాబట్టి కూడా ఈ ఈఎంఐ అయిపోయిన తర్వాత ఈ ఇల్లు అమ్మి మీ ఇన్కమ్స్తో ఇంకో పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹3 ఇంట్రెస్ట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్లకు వెళితే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వదిలే 10 లక్షలు ఉన్నాయి, 15 ఒక 50 లక్షలు, ఒక 50 lakhs ఉన్నాయి, ఇంకొక 10 lakh 15 lakh మనం అప్పు తీసుకొచ్చేసి ఒక 60-70 లక్షలు పెట్టి కొన్నారా ఈ ₹3 వడ్డీలు కట్టలేక ముందు ఇది అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్లకు తీసుకొని ప్రాపర్టీ కొనాల్సిన పని లేదు. ఒక 1 year ఆగితే ఇబ్బంది లేకుండా మంచి ప్రాపర్టీ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.